ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే నా హెయిర్ కట్ వీడియో చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఓన్ స్ట్రైట్ హెయిర్ కట్ వీడియో అండి. నాది ఇంతకుముందు అయితే లేయర్స్ ఉండే, సో కొంచెం పల్సగా అయిపోయింది హెయిర్ అని చెప్పేసి నేను హెయిర్ కట్ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయాను. నాది బిఫోర్ హెయిర్ అయితే ఇలా ఉంది. ఆఫ్టర్ హెయిర్ కట్ తర్వాత కూడా పిక్చర్ యాడ్ చేశాను, తప్పకుండా చూడండి. హెయిర్ని అయితే ఇలా చిక్కులు లేకుండా ఫస్ట్ నీట్గా కోమ్ చేసుకోండి. హెడ్ బాత్ చేసిన హెయిర్ అయితేనే కట్ చేయాలండి. వేరే ఏ హెయిర్ అయితే ఎక్కువ తక్కువ చేస్తుంది, స్ట్రైట్గా రాదు. ఇలా 2 పార్టిషన్ లెక్క హెయిర్ని అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్నాక మనకి కావాల్సినవి ఒక 4-5 రబ్బర్ బ్యాండ్స్ కావాలండి. ఈ హెయిర్కి 2 మెథడ్స్ హెయిర్ కట్ అనేది నేను చూపిస్తాను. ఇలా కింద బ్యాండ్స్ అనేది యూజ్ చేస్తూ పెట్టాలి. ఇట్లా ఇయర్ కిందికి వెళ్ళైనా సరే, ఇయర్ పైకి వెళ్ళైనా సరే మీకు హెయిర్ లెంత్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. లేదు అంటే ఇయర్ కిందికి వెళ్ళి అయితేనే బాగుంటుంది, ఎందుకంటే ఈ ఫ్రంట్ ఉన్న హెయిర్ అనేది షార్ట్గా కట్ కాకుండా ఈవెంట్గా కట్ అవుతుందండి. మీరు ఏం చేశారంటే ఇప్పుడు సేమ్ వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను బ్యాండ్ ఎక్కడైతే చిన్ కింద పెట్టానో యాజ్ డీజ్ అలాగే పెట్టండి. ఇంకొక 4-3 బ్యాండ్స్ అనేటివి సేమ్ అలాగే మళ్ళీ పెట్టండి. పెట్టి ఒక్కొక్క బ్యాండ్కి 2-2 ఇంచెస్ గ్యాప్లో బ్యాండ్ అనేది లాగి పట్టుకోండి. అలా పట్టుకున్న తర్వాత మీరు ఈ హెయిర్ బ్యాండ్స్ అనేటివి 2-2 ఇంచెస్ గ్యాప్లో సెట్ చేసుకోండి. హెయిర్ కూడా మధ్యలో కోమ్ చేస్తూ ఉండండి. హెయిర్ అనేది స్టిఫ్గా ఉండాలండి, లూజ్గా కావద్దు. ఎందుకంటే హెయిర్ స్టిఫ్గా ఉంటేనే స్ట్రైట్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓన్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే బ్యాండ్స్ సెట్ చేసుకోండి. తర్వాత ఈ 3 బ్యాండ్స్ సెట్ చేశాక నేను వాటర్లో హెయిర్ని అయితే డిప్ చేస్తున్నాను. ఎందుకంటే హెయిర్ అనేది ఎక్కడన్నా లూజ్గా ఉన్నా కూడా ఒకసారి డిప్ చేశాక వాటర్లో కోమ్ చేస్తే ఏంటంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది ఎక్కడున్న హెయిర్ అయినా. అందుకే అని చెప్పేసి చేశాను. నేను 2 హెయిర్ బ్యాండ్స్ మధ్యలో ఈ హెయిర్ కట్ అనేది చేద్దామని చెప్పేసి లాగుతున్నాను. ఇంకొక హెయిర్ బ్యాండ్ అయితే నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి పెట్టుకుందామని కిందికి కట్ చేశాను. నేను ఈ లెంత్ 1-2 ఇంచెస్ లెంత్లో కట్ చేసామని ఫస్ట్ మెథడ్ అయితే ఇలా చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూసేయండి. ఇంకో బ్యాండ్ తీసుకొని ఇక్కడ మిడిల్లో పెట్టేశాను. ఆ బ్యాండ్ వచ్చేసి నేను ఎలాస్టిక్ తీసుకున్నాను అండి, ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉండడానికి అని చెప్పేసి అది తీసుకున్నాను. ఇలా 4 బ్యాండ్స్ అయితే సెట్ చేసేసాను. ఇలా సెట్ చేశాక బిఫోర్ హెయిర్ అది ఇలా ఉంది. ఆఫ్టర్ హెయిర్ పిక్ కూడా నేను యాడ్ చేస్తాను. తప్పకుండా మీరు ఖచ్చితంగా నా వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఫాలో చేయండి. ఇలా హెయిర్ కట్ చేసుకునే విధానం అయితే ఫస్ట్ మెథడ్ అయితే ఇదండి. ఓన్గా అంటే తనకి తాను హెయిర్ కట్ చేసుకోవాలి అంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఈజీగా హెయిర్ కట్ అయిపోతుంది, స్ట్రైట్గా వస్తుంది. నాకైతే లేయర్స్ ఉన్నందువల్ల స్ట్రైట్ అనేది మీకు అంత పర్ఫెక్ట్గా అర్థం కాకపోవచ్చు. కాకపోతే నేను పిక్చర్ యాడ్ చేశాను, మీరు చూడొచ్చు నేను హెయిర్ కట్ చేసినాక ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నా హెయిర్ అయితే ఇక్కడ కొంచెం థిన్గా ఉంది, నేనైతే కట్ చేసేస్తున్నాను. ఇలా సీజర్ అయితే షార్ప్గా చూసుకోండి, ఎందుకంటే బ్యాండ్స్ వేసాం కాబట్టి హెయిర్ అక్కడ కొంచెం కట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకే సీజర్ కొంచెం షార్ప్గా ఉండేలా చూసుకోండి. నాకు కొంచెం ఇబ్బంది అయింది. సో అలా ఇంత హెయిర్ అయితే నేను కట్ చేసేసాను. ఫస్ట్ మెథడ్ అయితే ఇది. ఇలా హెయిర్ కట్ చేసాక అది స్ట్రైట్ ఉందా లేదా అని చూసుకొని అలా మధ్యలో నేను సెట్ చేసుకుంటున్నాను. అలా చేసుకున్నాక ఇలా బ్యాండ్స్ అయితే రిమూవ్ చేసేయచ్చు. చేసేసాక చూడండి స్ట్రైట్గానే ఉంది, కాకపోతే కొంచెం సెట్ చేసుకోవాలండి. దువ్వుకొని ఒకవేళ మళ్ళీ కాకపోతే సెట్ చేసుకోవాలి. నేను కట్ చేసుకున్నాక నాకు కొంచెం యూ షేప్ మెథడ్ తెలిసింది, ఎందుకంటే ఫస్ట్ టైం నా హెయిర్ లేయర్స్ ఉంది కదా, సో అందుకే అట్లా. కానీ పర్ఫెక్ట్ స్ట్రైట్ కట్టే వచ్చింది. వీడియోలో మీకు ఎలా కనబడుతుందో నాకు తెలియదు, కానీ ఇదైతే పర్ఫెక్ట్ స్ట్రైట్ కట్ అయితే వచ్చేసింది. ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను. మనం 2 జడలు యూజ్ చేస్తాం కదా, హెయిర్ లీవ్ చేసి చిన్నగా బ్యాండ్ వేసేసుకొని ఇయర్ పక్కన, ఆ మెథడ్లో ఇంకో స్ట్రైట్ ఇలా అయితే ఇంకా ఈజీ. అది అయితే కొంచెం చెవు పైకి చెవు కిందికి హెయిర్ అనేది వస్తుంటుంది కదా, అలా ఇలా బ్యాండ్స్ అయితే వేసేసుకొని కొంచెం టైట్గా అనేసుకొని ఆ బ్యాండ్స్ని మళ్ళీ చిన్ దగ్గరికి ఇంకొక బ్యాండ్ ఏంటంటే హెయిర్ అనేది ఇక్కడికి పర్ఫెక్ట్గా టైట్ అయిపోయిద్ది. ఆ తర్వాత మళ్ళీ చిన్ దగ్గర పెడతాం కాబట్టి బ్యాండ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా స్ట్రైట్ వచ్చేస్తుంది.
ఈజీగా కటింగ్ కూడా అయిపోతుంది మనకి. స్ట్రైట్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, హెయిర్ అనేది ఎక్కడ మిస్ అవ్వదు, లూజ్గా కూడా రాదు. ఇలా అయితే చాలా చాలా బాగుంటుంది. నా హెయిర్ అయితే ఆల్మోస్ట్ స్ట్రైట్ అయిపోయింది, కాకపోతే ఇంకో మెథడ్ చూపిద్దామని చెప్పేసి నేను ఈ మెథడ్ చేస్తున్నాను. మీరైతే చూడొచ్చు, ఇలా చిన్కి కింద నెక్కి దగ్గరగా ఇంకొక బ్యాండ్ వేసేస్తున్నాను. ఇంకొకసారి కోమ్ చేసేసుకొని చూడండి, కోమ్ చేసుకుంటూ ఇలా వస్తుంది కదా. నేను పిక్చర్స్ అయితే యాడ్ చేశాను కదా, చూడండి ఇలా వస్తుంది. ఇదే షేప్లో మీకు యూ కటింగ్ కావాలన్నా కూడా నేను వీడియో చేస్తాను. ఖచ్చితంగా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా పెడతాను. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే వీడియో అనేది అర్థమవుతుంది. ఇలా బ్యాండ్స్ అయితే సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసేసుకొని సేమ్ యాజ్ డీస్ ఇందాక మెథడ్లోనే అలా సైడ్స్కి బ్యాండ్స్ వేసేసుకొని ఇంకొక 2 ఇంచెస్ కిందికి వేసేసుకొని హెయిర్ని అయితే 1 ఇంచ్, ఓన్లీ 1 ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకుంటున్నాను. నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం, సో అందుకే అని నా హెయిర్ పల్సగా ఉన్నంత వరకు కట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంకా 4-5 బ్యాండ్స్ అనేటివి యూజ్ చేసి ఈ హెయిర్ కట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు 3 బ్యాండ్స్ వేసేసాను, మళ్ళీ వాటర్లో డిప్ చేసి ఒకసారి కోమ్ చేసేస్తున్నాను, సేమ్ యాజ్ ఈజ్ ఇంతకుముందు మెథడే. ఇలా చేసి చూపిస్తున్నా చూడండి, స్ట్రైట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు వీడియో మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. ఓన్ హెయిర్ని ఈజీగా హెయిర్ కట్ చేసుకోగలుగుతారు. ఈ మెథడ్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎంత అస్సలు రిస్కీనే ఉండదు. వేరే వాళ్ళకి హెయిర్ ఇచ్చే కంటే మన హెయిర్ మనమే ఓన్గా కట్ చేసుకుంటే చాలా చాలా బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియక ఎక్కువ కట్ చేస్తే మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది కదా. సో అందుకే ఈ మెథడ్లో ట్రై చేయండి, తప్పకుండా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. స్ట్రైట్ హెయిర్ కట్ అయితే ఈజీగా అయిపోతుంది. మీ హెయిర్ మీరు కట్ చేసుకోవడం బట్టి కూడా మళ్ళీ నెక్స్ట్ టైం గ్రోత్ అనేది కూడా చాలా బాగా వస్తుంటుంది. వేరే వాళ్ళకి ఇచ్చే పని లేకుండా ఈజీగా మన హెయిర్ మనమే కట్ చేసుకోవచ్చు. ఈజీ నా హెయిర్ కట్ అయితే నేనే చేసేసుకుంటాను సెల్ఫ్గా. ఎప్పుడైనా సరే సెల్ఫ్ హెయిర్ కట్ నేనే చేసుకుంటాను ఓన్గా. నా ఓన్ హెయిర్ కట్ అయితే ఇలా. నా హెయిర్ కట్ కంప్లీట్ అయిన తర్వాత నా స్టైల్ అయితే ఇలా వచ్చిందండి హెయిర్ కట్. బిఫోర్ హెయిర్ కట్, ఆఫ్టర్ హెయిర్ కట్ ఇదండి. నా హెయిర్ కట్ అయితే పిక్ యాడ్ చేశాను చూడండి, ఇలా వచ్చేసింది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. నా హెయిర్ కట్ కొంచెం హెయిర్ అనేది లేయర్స్ ఉండబట్టి మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో అని పక్కన పిక్చర్స్ అయితే యాడ్ చేసేసాను, మీరు చూడండి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ప్లీజ్. నాకు తెలిసినంత వరకు నేను హెయిర్ కట్ అయితే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను, చాలా చాలా బాగా వస్తుంది. నా హెయిర్ అయితే కొంచెం లేయర్స్ కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా తెలియట్లేదు, నేను వీడియోలో అబ్జర్వ్ చేయలేను, కొంచెం కనబడట్లేదు. కానీ తర్వాత నేను పిక్చర్ అయితే యాడ్ చేశాను చూడండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చింది నా హెయిర్ కట్. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి. హెయిర్ కట్ అయితే చాలా బాగా వస్తుంది, ఈజీగా చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఎలాంటి హెయిర్ కట్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నా హెయిర్ పైనే ఓన్గా ఎలా చేసుకోవాలన్నా నేనైతే వీడియో చేస్తాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఇంకెవరికైనా ఇలాగే అవసరమవుతుండొచ్చు, మేబీ మీరైతే షేర్ చేయండి. సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. నేను నెక్స్ట్ టైం మళ్ళీ మీకు కావాలంటే యూ కట్ వీడియో కూడా చేస్తాను, కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా. బాయ్, థ్యాంక్ యూ.